సరవణ బిగ్ బజార్లో దసరా దీవాలి ఫెస్టివల్ షాపింగ్. చలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బజార్కి వచ్చాము దసరా షాపింగ్కి. ఇప్పుడు పోయి షాపింగ్ చేద్దాం, ఓకేనా? హాయ్ చెప్పు సార్కి. హాయ్ సార్. తీసుకొని వెళ్ళాలి. 5 కేజీస్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ బియ్యము, రైస్. ఈ రైస్ ఏంటంటే నేను మామూలుగా నువ్వు కనిపెట్టావా? సరే చెప్పు. ఇలా తీసుకుంటే పురుగు గబాన్ పట్టదు. నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ మీకన్నా పెద్ద పురుగు ఉంది రైతు. 5 కేజీస్ తీసుకున్నాను. తింటావా? నేను తిన్నాను. తీస్తున్నాడు వీడియో. చంపుతాను నన్ను. నైట్ చేయాలి. పాప మ్యాగీ అడిగింది. అసలు తీసుకోకపోతే చిన్న ప్యాకెట్ దానికోసమే ఆఫర్ ఉందండి. ఇది 84 రూపీస్, 6 రూపీస్ తగ్గింది. అత్తయ్య గారికి, మీ అత్తయ్య గారికి రెడ్ లేబుల్ కావాలండి. 3 రూపీస్ కాదండి. రెడ్ లేబుల్. రెడ్ లేబుల్ 3 రోజెస్. 3 రోజ్ కేసెస్ కాదు. నార్మల్గా తీసుకోపోదండి. ఇంకా ఇది తులసి, ఏలక్కాయ, ఇది ఉందంట. ఎందుకు ఇవన్నీ ఇది తీసుకుంటున్నాము, మళ్ళీ అది కావాలంటున్నాము. చికెన్ మసాలా ఒకటి, గరం మసాలా 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. కస్తూరి మేతి సర్వీస్లోకి బాగుంటుంది. రాతి పాప్కార్న్స్. ఇది కానీ మా ఆయనకి ఇష్టమైందండి. చంపుతాట ఎంత ఒక పొద్దులో ఉంటుంది. ఒక పొద్దులో ఉంటారు అది నువ్వు. దాంట్లో గోల్డ్ బాగుంటుందండి. తెల్లగని అంటే గోల్డ్ బాగుంటుంది. గోల్డ్ కాబట్టి 10 రూపీస్ కాదు, ఇది 24 రూపీస్. 10 రూపీస్ చూడు రావతి. ఇద్దరు ఉన్నా చూడు. ఇది తీసుకుందాంలేండి. వీడియో పెట్టామనేసి పెద్ద పెద్ద రేట్లు కొనక్కో. లేదు, బ్లాగ్ వేయాలి. ఇది ఒకటి వేస్తే సరిపోతుంది. 1/2 కేజీ తీసుకుంటున్నానండి. దేనికి అది? ఇది మామూలు పకోడా వాటికి. పకోడా. అప్పడం ఎవరు తింటారు? అప్పడం వీళ్ళ మమ్మీ తింటది. అవును, వీళ్ళ మమ్మీ తిందో. దొరికిందండి చిన్నవి. దీనికోసము దొరకనే దొరకదు. సో ఇవంతా మనం దసరా షాపింగ్ అండి. ఇంతసేపు మా మిస్సెస్ చెప్పింది కదా, అలసిపోయింది. ఇప్పుడు వాయిస్ నేను కంటిన్యూ చేస్తున్నాను. సో అందువల్ల ఇక్కడ ఆనియన్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఆయిల్ ఐటమ్స్. ఇప్పుడు ఆయిల్ ఐటమ్స్ తీసుకోబోతున్నాము. రేవతి ఇచ్చే ఐటమ్స్ 3 లీటర్స్ కావాలి. 1 లీటర్ మా ఆవిడికి అందదండి, అందువల్ల కొంచెం వాళ్ళు చెప్పాము. సో దట్స్ వై ప్రాబ్లం, అంతేగాని ఇంకేమీ లేదు. సో ఆయిల్ పర్చేస్ అయింది. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. సో దిస్ ఈజ్ ద సరవణ బిగ్ బజార్, బస్ స్టాండ్ దగ్గర అండి ఇది.
వాష్ అండి, లోటస్ హ్యాండ్ వాష్. బై వన్ గెట్ మా పిల్లకి. ఏరా అదే స్నానం చేస్తావేంది? అదే తీసుకునేది. స్నానం చేస్తావేంది అంత వచ్చిందండి 1 year దాకా వచ్చింది అది తీసుకుంటే. అమ్మా దేనికి సంబంధించింది ఇది? వాషింగ్ వాషింగ్ మిషన్ ఐటమ్ అండి ఇది. మా మిస్సెస్ ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుంది, వాళ్ళతో చర్చిస్తుంది. ఇవి కూడా ఈ బకెట్స్ కూడా ఆఫర్ మీద ఉన్నాయి, బట్ మాకు అక్కడ యూజ్ లేదు మన వాషింగ్ మిషన్కి అది. సో మనం యూజ్ చేసేది ఈ బకెట్ టైప్ అండి. చాలా బాగా డీల్ చేస్తుంది, ఏదో నాకు తగ్గించినట్టు డీల్ చేసి లాస్ట్కి అదే తీసుకున్నాను. నంబర్ 1 కోసం వెయిటింగ్. సోప్ దొరుకుతుందో దొరకదో సోప్. సో సోప్స్ ఇవ్వండి, సోప్స్ దగ్గర అండి. ఇవన్నీ సోప్స్ చూస్తున్నారా? సో ఇది పిల్లల డైపర్స్, హగ్గీస్. ఇది చూడండి వాషింగ్ మిషన్ ఐటమ్స్, లిక్విడ్స్. నంబర్ 1 సోప్ లేదు, సంతూర్ దొరికింది. సొంతూరులో సంతూర్ దొరికింది మాకు. సొంతూరులో సంతూర్. పెన్న మర్చిపోయామండి మేము, పెన్న కూడా. మళ్ళీ మీకే ఇస్తాను. ఇయ్యాలి కూడా, లేకపోతే ఇయ్యాలి కూడా. సో చెక్ లిస్ట్ అండి. ఇది పేస్ట్ ఐటమ్స్ ఇవన్నీ. ఐడియాస్ కూడా నేను ఇవ్వాలి మా ఆవిడికి, ఏం చేసేది. ఎంతో బాగా డిస్కషన్ చూడండి. ఎగ్జామ్ ఇవి సాస్ ఐటమ్స్ అండి. ఇవి చింతపండు, జీడిపప్పు, గండి ద్రాక్ష, బెల్లము. మోషన్ వస్తే హాస్పిటల్కి ఏమైనా పోయితే చూడండి. లోషన్ అంటే మోషన్ అంటుంది మా ఆవిడ. ఎగ్జామ్ పేపర్లో ఇంకా టిక్ కొట్టలు చాలా ఉన్నాయి. ఎగ్జామ్ పేపర్లో 15 రూపీస్ అండి మా అత్తయ్యకి. ఎవరికి? వాళ్ళ మమ్మీకి. మా అత్త అంటే అమ్మ అని చెప్పాలి, అత్త అనకూడదు. అమ్మతో సమానం అత్త. గాడే, అత్త ఈస్ ఏ గాడ్. లేకపోతే ఆ సాంగ్ లిప్ మిట్ ఇవ్వా ఒకసారి. చాడి చాడి. ఫ్రెండ్స్ అది బీర్ అనుకున్నారా? బీరా అది? లేకపోతే ఏంటి మరి? మా ఆవిడ బీర్ అనుకునింది, లాస్ట్కి బీర్ అనుకొని. అవును చెప్పారు వచ్చి మానేశాను అనేసి. మానేసాను ఎవరు చెప్పారు? రాదు మానేశానంటే ఎంత బాగుంటుందో ఆ ఊహ కదా రావద్దు నీకు. ఫ్రెండ్స్ లేడీస్తో షాపింగ్ రాకండి, ఇట్స్ కేడీస్. చూడండి ఇంత షాపింగ్ చేసి క్లోజ్ అని చెప్పింది, ఇప్పుడు క్లోజ్అప్లో పెట్టి ఇంకొంత అడుగుతుంది నన్ను. ఏం తీసుకుంటున్నావు రేవతి? బిస్కెట్ చాలాసార్లు చేశాను కదా, బిస్కెట్ వేసాను నీకు నేను. అది ఫ్రెండ్స్ ఫైనలీ చూద్దాం. నెక్స్ట్ బిల్ కౌంటర్కి వెళ్ళి ఎంత బిల్ ఏందో చూద్దాం, ఆఫర్స్ ఏమైనా కనుక్కుందాం. ఇది స్నాక్స్ ఐటమ్ ఫ్రెండ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మన నచ్చిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు, అన్ని స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ. సో మా మిస్సెస్ షాపింగ్ చేస్తుంది చూడండి. తినడానికి యుద్ధానికి సై సై. చూడండి ఎవరికళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడతో షాపింగ్ అయితే అవ్వలేదు, నేను సాగు తప్పుతుంది ఇంకా.
ఇంకెంత అమౌంట్ పెట్టాలో ఈ దసరా నాకు ఎందుకు వస్తుందో. ఏమైంది? ఈడు కాలు వేసి కొట్టాడండి. లిఫ్ట్ అండి ఇది. ఆన్ చేయకుండా ఎట్లా రన్ అవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇది ఫస్ట్ కొట్టానండి. పని చేయాలి కదండి. ఇది గ్రౌండ్ సెకండ్ పోతుంది, ఫస్ట్ పని చేయలేదు. ఇదండి ప్రాబ్లం. మేము ఒకటి కొడితే ఒకటి పోతుంది. ఇప్పుడు రెండు కొట్టాలా? కొట్టకూడదు. ఫస్ట్ కొట్టానండి నేను, అది రెండుకు పోతుంది. అది ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లోర్ అంతా ఓన్లీ ప్రొవిజన్స్ ఐటమ్స్. ఇక్కడంతా క్లాత్, మ్యాట్. నెక్స్ట్ వచ్చి తీసుకోవాలండి, ఎందుకంటే ఇంట్లో చీపురు గానీ అయిపోయింది, అది తీసుకోవాలి. మాపేసేది కానీ తీసుకోవాలి. అవును, నెక్స్ట్ తీసుకుంటాం. ఇక్కడికి చాలు షాపింగ్. ఇది నెక్స్ట్ అండి, దివాళీకి వస్తాం ఇక్కడికి, కాబట్టి మీకు చూపిస్తున్నాము. సో జస్ట్ వ్యూ మాత్రం చూడండి. నెక్స్ట్ మళ్ళీ కావాలంటే షాపింగ్ చేస్తాం. ఇంకో పిల్లోస్ చూడండి, ఫ్రెండ్స్ కార్పెట్ మ్యాట్స్ అంతే కదా రావతి? ఇక్కడ ఉన్నాయిగా, మనం తీసుకుందాం. ఇక్కడ ఇది తీసుకుందాము. కప్స్ అండి. ఏది ఇది బాగుంది కదా. దేనికి? ఇది గార్డెన్ ఏరియాస్ కి వాటికి బాగుంటుంది. ఇది అయోధ్య టెంపుల్ తీసుకున్నానండి. ఇక్కడికి వచ్చి నేను అయోధ్య టెంపుల్ నువ్వు చేసావా? అవును, నేనే చేసింది. మా పాపకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే చేశాను. అరే మీరు మేలు కదమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇంతకుముందు చూపించిన సెకండ్ ఫ్లోర్. ఏ ఫ్లోర్ అయినా మీకు బిల్లు ఖాయం. ఆవిడికి ఫోన్ వచ్చింది అనుకున్నారా? కాదు, అలారం. ఫ్రెండ్స్ టాయ్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్స్ చూపించాను. ఫ్లవర్స్ ఇది ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి వచ్చారంటే నచ్చినట్టు తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ కూడా. సరవణ బిగ్ బజార్ అండి ఇది. బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఇది. సో రీసెంట్ కట్టింది బిగ్ బజార్ కూడా. ఇందా మా ఆవిడ చూసేసిందండి. దేంట్లో హ్యాండ్ పెట్టకూడదో దాంట్లో హ్యాండ్ పెట్టిందండి. దేంట్లో హ్యాండ్ పెట్టకూడదో దాంట్లో హ్యాండ్ పెట్టింది. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తీసుకున్నట్టు బాగుంది క్వాలిటీగా. ఎవరికి అది? అమ్మా చూసి పర్చేజ్ చేయమ్మా, వేస్తా. ఏది రావతి ఆఫర్? ఇవన్నీ బకెట్ ఐటమ్స్ అండి. సో ఇందులో ఒకటి సెలెక్ట్ చేసి ఒకటి పర్చేజ్ అయిపోతున్నాము. సో ఆ వేటలో ఉంది రేవతి. సెలెక్ట్ చేయి. ఏది తీసుకున్నా స్నానం చేయాలి రేవతి. వైట్ వద్దు. జగ్స్ పర్చేసింగ్ అండి. ఇప్పుడు దీనికి మ్యాచింగ్ చూస్తున్నాము. ఒకే ఒక బకెట్ కోసం మాకు వచ్చిన బాధలు చూడండి. ఏ బకెట్ తీసుకున్నారు అయితే చూపించి ఇక్కడ. ఎంత ఎంఆర్పి చూడు. బతికిచ్చిందండి, బతికిచ్చింది నన్ను. ఇది స్పోర్ట్స్ ఐటమ్స్ అండి. చూడండి బ్యాట్స్. అప్పుడు ఆడేదండి కాలేజ్ టైం, స్కూల్ డేస్. అవి మళ్ళీ రావు. మ్యారేజ్ అయిపోయింది, వీళ్ళు ఆడుకుంటున్నారు ఫుట్బాల్. నన్ను ఇంకెక్కడ క్రికెట్ ఆడేది నేను. ఇంట్లో ఆటకి క్రికెట్ సరిపోతుంది.
వీళ్ళు ఆడే ఆటకి ఎంతో బాల్స్, ఇవన్నీ అన్ని బాల్స్, ఇవన్నీ ఐటమ్స్ అండి. ఇది ప్లేట్ ఐటమ్స్, ఇవి డిన్నర్ ఐటమ్స్, ఇవన్నీ డిన్నర్ ఐటమ్స్ అండి. ఇవన్నీ చూడాల. కొత్త హౌసెస్ తీసుకున్న వాళ్ళకి పర్చేస్ చేస్తే ఇవన్నీ చాలా మ్యాచింగ్గా ఉన్నాయి. ఆల్ వెరైటీస్ ప్లేట్స్ ఉన్నాయి. రావతి నీ మొహం కనపడలేదు, రావతి ప్లేటే కనపడింది నాకు. చూడండి కింద మన బీర్ బాటిల్ చూసాం కదా, దానికి మ్యాచింగ్. ఇలాంటి గ్లాసెస్ క్యాండిల్ లైట్ డిన్నర్ బాగుంటుంది. ఏం లైట్ అమ్మా? క్యాండిల్ అమ్మా. క్యాండిల్. ఓకే, వెలుగుతున్నా. ముద్దు పెట్టినప్పుడు లేదమ్మా ఇవన్నీ. చూడండి కిచెన్ ఐటమ్స్ అండి ఇవన్నీ. స్పూన్స్, ఆల్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి మనకి. ఇవి చూడండి, చిన్న చిన్ని గిన్నెలు, క్యారేజెస్, సో అన్ని కిచెన్ ఐటమ్స్ అండి. స్టీల్ ఐటమ్స్ ఇవన్నీ. సో ఇది కూడా మీకు చూపిస్తున్నాను ఇవన్నీ. సో మా ఆవిడ చూస్తూ ఉంది, నచ్చలేదు. ఓకే గైస్, అది ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం, గ్రౌండ్ ఫ్లోర్కి. ఇవన్నీ రేట్ టైమ్స్. బట్టల క్లాత్, బటర్ దేనికి? సో డ్రింక్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ, బటర్ ఐటమ్స్. ఇవి చూడండి ఐస్ క్రీమ్స్ ఐటమ్స్. అమ్ములా బిల్ కౌంటర్ అండి, బిల్ చేస్తున్నాము. రేవతి ఇంకా ఆపమ్మా షాపింగ్. రేవతి ఇప్పుడే చూడండి, ఇప్పుడు 1151 చాక్లెట్ ఐటమ్ అంట. ఉన్నో చాలక మళ్ళీ షాపింగ్. తినాలి ఉంటుంది నీకు. అది చూడండి బిల్లు ఎలా పెరుగుతుందో. 333 అమ్మా, అప్పుడే 1500. పాప మా ఆవిడ అలసిపోయి రెస్ట్ తీసుకుంటుంది, పెట్రోల్ అయిపోయింది. సో మన బిల్లు కూడా ఇంక అయిపోతే, సో అక్కడి నుంచి మళ్ళీ మనం చెప్పాం కదా హాస్పిటల్ చెకప్ వెళ్ళాలి, వెళ్దాం. ఏంటిది? నువ్వేంటే తల్లి షాపింగ్ కింద నిల్చుకున్న పైన షాపింగ్ ఉండదు. నిల్చుకున్న షాపింగ్, కూర్చున్న షాపింగ్ అండి. ఇక్కడ ఇప్పుడు దాకా 3446 అయిందండి. బట్ నాన్ స్టాప్ షాపింగ్, దసరా షాపింగ్. పాపం చూడండి, పాపం అలసిపోయి. చూడండి ఫ్రెండ్స్, షాపింగ్ అవ్వడం లేదు మాది. 1 by 1 యాడ్ అవుతానే ఉంది మాది. యాడ్ ఒకసారి మళ్ళీ చూపించు ఎలా మాది, ఒకసారి చూపించుకుంటా. చూడండి ఎట్ట చూస్తుంది స్మెల్, ఎంత స్టైలేజ్ వస్తుంది చూడండి. అది ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే చేసేసాము. బిల్లు చూసారా? బిల్లు ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. 4092. సో హోమ్ డెలివరీ ఇచ్చున్నాము. సో అది ఇంటికి వచ్చినాక మనం చెక్ చేసుకుందాం, ఓకేనా? చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో